రీల్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది మీకు ఈ వీడియోలో నేనైతే చెప్తాను. సో ఇంతవరకు మనకి షూటింగ్ అయితే 40% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రస్తుతం వచ్చేసి లెస్ షెడ్యూల్ కోసం అయితే మొత్తం ప్రీ ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్స్ మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో. మనం నిన్న చూసాము ఒక అప్డేట్ లో మన రుక్మిణి వసంత్ గారు వచ్చేసి హైదరాబాద్ కూడా వచ్చేస్తారు, షూటింగ్ కి రెడీ అయితే అవుతున్నారు తను కూడా. సో ఇప్పుడు వచ్చేసి లెస్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో మొత్తం మూవీ సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం అయితే హైదరాబాద్ అయితే రాబోతున్నారు. ఎస్పెషల్లీ చూసుకుంటే మూవీకి విలన్ అయిన తవిన థామ్సన్ కూడా మలయాళం ఇండస్ట్రీ నుంచి అక్కడ నుంచి అయితే హైదరాబాద్ అయితే ఇంకొన్ని రోజుల్లో రాబోతున్నాడు. సో తను వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే తన మీదనే దాదాపు ఒక 20 days షూటింగ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అంటే దాదాపు 40 రోజులు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుక్మిణి వసంత్ అలాగే మన తవిన థామ్సన్ ముగ్గురు మధ్య సీన్లు ఉండేటట్లు ఒక టాకీ పార్ట్స్ విధంగా అయితే తీయడానికి అయితే ప్రశాంత్ నీల్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. దీంట్లో వచ్చేసి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే వేశారంట. అంటే మామూలుగా ఒక పల్లెటూరు వాతావరణం వచ్చేటట్లు ఒక సెట్ కూడా వేశారని అయితే తెలుస్తుంది రామోజీ ఫిల్మ్ సిటీలో. అలాగే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ ఒక షూటింగ్ అయితే చేసాం మనము. ఇప్పుడు ఇంకోటి కూడా ఎక్స్టెండ్ అయితే ఏదో చేస్తున్నారని అయితే రామోజీ ఫిల్మ్ లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకున్నాము ఒక ఇల్లు సెట్ అయితే వేస్తున్నారని చెప్పి. ఒక గ్రాండ్ ఇల్లు అయితే కట్టబోతున్నారు. దాదాపు దానికోసం చాలా కోట్లు అయితే ఖర్చు పెడుతున్నాడు అంట ప్రశాంత్ నీల్. ఒక గ్రాండ్ లెవెల్లో వచ్చేటట్లు అది తవిన థామ్సన్ హౌస్ అని చెప్పి అయితే అంటున్నారు. దాంట్లోనే తన పార్ట్స్ అయితే ఉంటది. సో ఇప్పుడు వచ్చేసి నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య చాలా డైట్ అయిపోయారు, చాలా లీన్ అయిపోయారు, మనం అంతా చూస్తున్నాం రోజు. బట్ రుక్మిణి వసంత్ గారు నిన్న వచ్చేసి హైదరాబాద్ అయితే రావడం అయితే జరిగింది. తన క్యారెక్టర్ డిజైన్ చేశాడు అని ఆలోచిస్తే మాత్రం నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా బక్కగా చూపించి మన రుక్మిణి వసంత్ గారిని కొంచెం లావుగా అయితే చూపించబోతున్నారు మూవీలో. ఎందుకంటే తను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసింది. ఆ వీడియోలో తను బర్గర్ కానీ ఇష్టం వచ్చిన ఫుడ్ అయితే తింటుంది. సో ప్రశాంత్ నీల్ గారు రిక్వెస్ట్ చేస్తారేమో మూవీ షూటింగ్ కోసం క్యారెక్టర్ కొంచెం వెయిట్ పెరగాలి, కొంచెం లావ్ అవ్వాలి, కొంచెం ముద్దుగా కనిపించాలి అన్న విధంగా చెప్పారేమో అని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ గారు ఏం ప్లాన్ చేస్తారో ఏం స్కీమ్ వేస్తారో అర్థం అవ్వట్లేదు. బట్ తను ఏం ప్లాన్ చేసినా ఏం చేసినా కూడా మనల్ని థ్రిల్ చేయడానికి, మనల్ని ఎగ్జైట్ చేయడానికి కాబట్టి డెఫినెట్ గా అయితే ఎంజాయ్ అయితే చేస్తామని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఫైనల్ గా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఈ రోజుకి వచ్చిన అప్డేట్. మీకు డైలీ అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఐ బటన్ ఉంటుంది, ఐపీ అయితే ఇచ్చేయండి. సో